ఏపీలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. పోర్టుల్లో సరకు, నౌకా నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు రోడ్డు, రైలు కారిడార్లను అనుసంధానించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి మెరుగునకు P4 విధానాన్ని అనుసరించాలన్నారు. అంతర్జాతీయ ఫిష్ బిల్డింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవాలని అధికారులకు సూచించారు. వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్థమైన విధానం ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి అన్నదే విజన్ అని చంద్రబాబు పేర్కొన్నారు. పోర్టుల అభివృద్ధి, ఉత్తర మధ్య భారతానికి సరకు రవాణా, ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం, పోటీ వాతావరణం, పారదర్శకతకు 2015లో తీసుకొచ్చిన పాలసీలో ప్రాధాన్యత కల్పించామని, ఈ రంగంలో అంతకు మించి అభివృద్ధి సాధించేలా ఏపీ మారిటైమ్ పాలసీ 2024 తీసుకురానున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నంలో సహా మేజర్, నాన్ మేజర్ పోర్టులు 5 ఉన్నాయని, నిర్మాణంలో 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, 7 పోర్టులను నోటిఫై చేశామని చంద్రబాబు చెప్పారు. మొదటి దశ కింద జువ్వెలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం 4 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, వాడరేవు, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట దగ్గర ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.